మూసీ సుందరీకరణ పేరుతో గాంధీ స్టాచ్యూ కట్టాలని చెప్పి అపార్ట్మెంట్ కూల్చేస్తున్నారు. సో మీరు ఎన్ని ఇయర్ నుండి ఉంటున్నారు ఈ అపార్ట్మెంట్? మేము ఒక 5 years అయిందండి ఇక్కడికి వచ్చి. ఓకే. మేము ఇక్కడ మా బాబుకి దగ్గర, నేను జాబ్ చేస్తా దగ్గరని ఇక్కడికి వచ్చాము. సడన్ గా పేపర్ నోటీస్ ఇచ్చేసారు, పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు, నోటీసులు ఇవ్వలేదు. ఇంకా అసలు నోటీస్ రాలేదు. నోటీసులు రాలే. అసలు ఎవరైనా అధికారి వచ్చి విధి విధానాలు ఒక పద్ధతి అంటూ ఉంటది కదా, అసలు ఎవ్వరూ రాలేదు. ఓన్లీ పేపర్ నోటిఫికేషన్ అంతే. అంతే. పేపర్ లోనే చూసినారు, పేపర్లోనే చూసాం. అధికారులు ఎవరు రాలేదా మేడం? వచ్చి ఎవరు చెప్పలేదు రాలేదండి, అసలు ఇప్పటి వరకు ఎవరు రాలేదు. అంటే ఒకవేళ డైరెక్ట్ అధికారులు వచ్చి 2 months లో కూల్చేస్తుండే కదా, మీకు తెలియకపోతే, ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే అట్లా కూల్చేయనియొద్దనే కదా మేము ఇదంతా చేస్తున్నాం. గవర్నమెంట్ అధికారులు వచ్చి బుల్డోజర్లు పట్టుకొచ్చి కూల్చేస్తే బయటికి వెళ్ళి చేసినా మేము కదలం వీడి నుంచి. 5 years నుండి ఉంటారు కదా మేడం. ఆ గవర్నమెంట్ లో ఎప్పుడైనా ఇట్లా ఇబ్బంది ఉందా? ఏ గవర్నమెంట్ ఇట్లా లేదండి. మరి ఎందుకు ఈయన ఈ అపార్ట్మెంట్ మీదనే ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నాడో అర్థం కావట్లేదండి. ఈ అంత చుట్టుపక్కల బోలెడు ఖాళీ ప్లేస్ ఉంది, అయినా పక్కనే బాపు ఘాట్ ఉంది, బాపు బొమ్మ ఉంది, గాంధీది సమాధి ఉంది ఆయనది. ఇంకెందుకు మళ్ళీ 500 కోట్లు మళ్ళీ మన మీద రుద్దుతాడు, మళ్ళీ అప్పు చేసి 5,000 కోట్ల రూపాయలతో 1,000 కోట్ల రూపాయలు మళ్ళీ మనకి రుద్దుతాడు. అవన్నీ కేవలం గాంధీ స్టాచ్యూ కోసమే అనుకుంటున్నాం. గాంధీ స్టాచ్యూ ఇక్కడ జాయింట్ వీల్ పడతాడంట. జాయింట్ వీల్ పెడితే పక్కన ఆర్మీ వాళ్ళు ఉన్నారు. సో మీరైతే మొత్తానికి ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. మరి వస్తే ఒకవేళ గవర్నమెంట్ తెలీదండి, ఇంకా అక్కడ వరకు అయితే ఇంకా రాలేదు. ఓకే. సో ఎవరైనా అప్రూవ్ చేయరా మీద? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రకరకాల వచ్చారండి, హరీష్ రావు గారు వచ్చారు, ఛానల్స్ వాళ్ళందరికీ మేము మొత్తం ఇక్కడ కింద ఉండి వంట కూడా చేయకుండా మా పిల్లలకి ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్, ఇప్పుడు పిల్లలు కూడా కిందనే బ్యానర్స్ అన్ని పోస్టర్స్ పట్టుకొని కూర్చున్నారు. ఓవరాల్ గా అయితే ఖాళీ చేసే అవకాశాలు మీరు చేయరు, ఖచ్చితంగా మీరు ఖాళీ అయితే చెయ్యమండి. బుల్డోజర్లు వచ్చినా చెయ్యం. ఈ రోజు మేడం మీరు ఒక వీడియో చూసిరో లేదో, ఎంపీ గారు ఒక మాట మాట్లాడారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి, భువనగిరి ఎంపీ. ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయాల్సిందే, చేపిస్తాం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని డ్రామా చేస్తున్నారు అని భువనగిరి ఎంపీ చెప్తున్నాడు. సో మీరు ఎట్లా చెప్తారు భువనగిరి ఎంపీ ఇట్లా మాట్లాడడం? భువనగిరి కాన్స్టిట్యున్సీ అది అక్కడ కదా, ఆయన చూడలే కదా ఇక్కడ అంతా వచ్చి. ఒక రోజు ఒక అధికారి వచ్చి ఇక్కడ ఉండి మేము అందరం ఎట్లా వెళ్తున్నాము, రోజువారు ఎంతమంది వస్తున్నారు ఇక్కడ, జీవనోపాధి చాలా మంది పని వాళ్ళు వస్తారు పొద్దున అందరు.